హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీలో రిగ్గింగ్ ఈవీఎంల స్కామ్ జరిగింది అని కూటమిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు. మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించకూడదు. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అని టెస్లా మోటార్స్ సీఈఓ ఎలాన్ మాస్క్ చేసిన ఈ ట్వీట్ ఇండియాలో పెను దుమారం కారణమైంది. భారత్ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఈవీఎంలపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల పనితీరుపై రాహుల్ గాంధీ లాంటి నేతలు ఏనాటి నుంచో సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక మాస్క్ మామ సైతం ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు అని కామెంట్స్ చేయడము, దీనికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడంతో ఈవీఎం వార్ మరింత ముదిరింది. ఇటీవల మహారాష్ట్రలో ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్లాక్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ముంబై నార్త్ వెస్ట్ నుంచి బరిలోకి దిగిన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్ ఉపయోగించి ఓపెన్ చేశారని ఆరోపిస్తూ ఉన్నారు. పలువురు వివక్ష నేతలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గంలో షిండే గ్రూపుకు చెందిన శివసేన ఎంపీ రవీందర్ వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఎన్నికల అధికారి మొబైల్ ఫోన్తో ఓటీపీ ద్వారా ఈవీఎంను అన్లాక్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని, ఇవి దేనికి కూడా కనెక్ట్ కావు అని తేల్చి చెప్పేసింది. ఇక అటు రాహుల్ గాంధీ ఈవీఎంలపై తన పోరును కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మాస్క్ టీంకు సపోర్టుగా నిలుస్తూ ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి అని కామెంట్ చేశారు. సమస్యల పరిష్కారానికి టెక్నాలజీ ఉపయోగించాలని, కానీ అదే టెక్నాలజీ సమస్యలకు కారణమైతే వాటిని పక్కన పెట్టాలన్న అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు. ఇటు ఏపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ సైతం ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతోంది. అటు ఈవీఎం ట్యాంపరింగ్కు సంబంధించిన ఎలాంటి ఘటనలు జరగలేదని భారత ఎన్నికల సంఘం చెబుతోంది. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని సమర్థించిన వేళ అటు భారత టెక్ నిపుణులు సైతం ఈవీఎంలు హ్యాక్ అయ్యే ఛాన్స్ లేదని చెప్తూ ఉన్నా కూడా భారత్లో ఈవీఎంలు ఇతర దేశాల్లో వాడుతున్న ఈవీఎంలు ఒకటి కాదని అంటున్నారు. నిజానికి భారత్లో 3rd జనరేషన్ ఈవీఎం సిస్టమ్ను వాడుతున్నారు. ఇవి ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వవని, ఎలాంటి బ్లూటూత్ లేదా వైఫైకి కూడా లింక్ అవ్వవని అభిప్రాయపడుతున్నారు. సో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా హ్యాకింగ్ చేయడం చాలా కష్టమైన విషయమని, అలాంటిది అసలు నెట్ కనెక్షనే లేని భారత్ ఈవీఎంలను ఎలా హ్యాక్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఈవీఎంలు వేరు అని, ఇక్కడ ఈవీఎంలు వేరు అని అయితే ఈ సందర్భంగా గుర్తు చేశారు ఫ్రెండ్స్.